This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు 22 సెప్టెంబర్కి సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్తో పాటు మీకు డైలీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో ఎందుకంటే మీకు ఆ క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేయడం వలన ఆ టాపిక్ ఏదైతే ఉందో అది మీకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అదేవిధంగా ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, క్లాట్ మరియు ఇతర ఏ ఎగ్జామ్స్ అయినా కానీ సో వాటికి అనుగుణంగా ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్తో పాటు దానికి సంబంధించి సబ్జెక్ట్ రిలేటెడ్ అనాలిసిస్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఏమేం చదువుకోవాలి, సో ఆ సబ్జెక్ట్లో ఏమేం చదువుకోవాలనే అంశం కూడా మీకు నేను చెప్తాను. సో దీనికి సంబంధించి మీరు ఒక కరెంట్ అఫైర్స్కి సపరేట్గా డైలీ ఒక నోట్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. సో ఇక ఈరోజు మనము క్వశ్చన్స్ చూద్దాం. నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఫస్ట్ నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మొదటి క్వశ్చన్ కనుక ఒకసారి మనం గమనిస్తే, పంపా నదికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకు ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి స్టేట్మెంట్ కనుక ఒకసారి తీసుకుంటే కేరళలో ఇది అతి పొడవైన నది. సెకండ్ స్టేట్మెంట్, పశ్చిమ కనుమల్లోని పులచిమలై కొండలలో ఈ నది జన్మిస్తుంది. ఈ నది పడమటి వైపు ప్రవహించి వెంబనాడు సరస్సులో కలుస్తుంది అని ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. సో ఇది కేరళలో ఈ నది అనేది ఉంటుంది, పంపా నది అనేది. సో దీన్నే పంబా రివర్ అని కూడా అంటాము. సమ్టైమ్స్ వి కాల్ ఇట్ యాజ్ పంపా రివర్. సో ఇది మన దక్షిణ భారతదేశంలోనే సో 3వ అతి పొడవైన నదిగా మనం చెప్పుకోవచ్చును. సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే, ఇది పశ్చిమ కనుమల్లోని పులచిమలై కొండలలో ఈ నది అనేది జన్మిస్తుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నది యొక్క జన్మస్థలం వచ్చేసి ఇక్కడ పులచిమలై ఇన్ వెస్టర్న్ ఘాట్స్. సో ఇది సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చును. సో ఇక థర్డ్ స్టేట్మెంట్ కనుక ఒకసారి చూసుకుంటే, ఈ నది పడమటి వైపు ప్రవహించి వెంబనాడు సరస్సులో కలుస్తుంది అనేది ఇక్కడ 3వ స్టేట్మెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ కనుక మనం గమనిస్తే 3వ స్టేట్మెంట్, ఈ నది పడమటి వైపు ప్రవహించి వెంబనాడు సరస్సులో కలుస్తుంది. సో ఇక్కడ మనకు సరైన వాటిని గుర్తించండి అన్నాడు కాబట్టి, సో కేరళలో దక్షిణ భారతదేశంలో ఇది అతి పొడవైన నది. కానీ సో ఇక్కడ మనం గుర్తించాల్సింది పెరియార్ మరియు భరత్ పుజ అనే నదుల తర్వాత ఈ నది స్థానం అనేది ఉంటుంది. కాబట్టి సో మనకు ఈ మొదటి స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవాలి. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి మరియు సి అనేది కరెక్ట్ సమాధానంగా గుర్తించాలి. ఇది పంపా నదికి సంబంధించిన సమాచారం ఇది. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకు ఇక్కడ టైగర్ రిజర్వ్స్ మరియు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రాష్ట్రాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరిగా జతపరిచినవి గుర్తించండి అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ది కనుక చూసుకుంటే, పలమావు టైగర్ రిజర్వ్ అనేది జార్ఖండ్లో ఉంది. బుక్సా టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర, డంపా టైగర్ రిజర్వ్ మిజోరం, సత్కోషియా టైగర్ రిజర్వ్ ఒడిశా. సో ఇది మనకు జాగ్రఫీలో మనము దీన్ని ఖచ్చితంగా చదువుకుంటాం. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్లో కూడా మనకు ఈ టైగర్ రిజర్వ్స్ గురించి చదువుకుంటాం. మనకు ఈ లొకేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇందులో మనము ఈ సరిగా జతపరిచినవి ఏమిటో మనము గుర్తించాలి. సో ఇక్కడ ఈ పలమావు టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇది మనకు జార్ఖండ్లోనే ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఈ బుక్సా టైగర్ రిజర్వ్ అనేది మహారాష్ట్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్ ఇక్కడ.
సో ఇది మనకు ఎక్కడ ఉంటుందంటే ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఈ బుక్సా టైగర్ రిజర్వ్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. గుర్తుంచుకోండి ఒకసారి. సో ఇక థర్డ్‌ది వచ్చేసి డంపా టైగర్ రిజర్వ్ అనేది మిజోరాంలో ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఇక ఈ సత్కోషియా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇది ఒడిస్సాలో ఉంటుంది. సో ఈ 3 కరెక్ట్‌గా జతపరిచినవి. ఈ సెకండ్ ఏదైతే ఉందో ఇది ఇది రాంగ్. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏసిడి. కాబట్టి సెకండ్‌ది ఇక్కడ మనకు కరెక్ట్ సమాధానంగా గుర్తించాలి. సో మనకు ఈ టైగర్ రిజర్వ్‌కి సంబంధించి లేకపోతే ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు బయోస్పియర్స్ ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో అది సివిల్స్‌లో కానీ, గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ సో ఖచ్చితంగా ఈ టాపిక్ సంబంధించి ఒక క్వశ్చన్ మాత్రం ఉంటుంది. సో మనకు అదేవిధంగా ఇటీవల ఎక్కువగా వార్తల్లో వచ్చిన టైగర్ రిజర్వ్స్ లేకపోతే బయోస్పియర్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోండి. సో సాధారణంగా మనకు ఎగ్జామ్‌లో ఎక్కువగా న్యూస్‌లో వచ్చినవే అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇటీవల మనకు అస్సాంలో కజీరంగా నేషనల్ పార్క్ అనేది ఎక్కువగా వార్తల్లో వచ్చింది. సో ఎందుకంటే అక్కడ ఫ్లడ్స్ అంటే వరదలు చాలా ఎక్కువగా వచ్చి ఆ కజీరంగా ఏదైతే ఉందో అది చాలా వరకు మునిగిపోయిందని ఇటీవల చాలా సార్లు మనకు వార్తల్లో వచ్చింది. సో అటువంటి అంశాలపై మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకుకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయము చైనాలో ఉంది. మొదటి స్టేట్మెంట్ భారతదేశపు 2వ అతిపెద్ద భాగస్వామ్యదారుడిగా సభ్యత్వం ఉండి ఓటింగ్ హక్కులను కలిగి ఉంది అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో మొదటి స్టేట్మెంట్ కనుక చూసుకుంటే ఇక్కడ దీని యొక్క ప్రధాన కార్యాలయము బీజింగ్లో ఉంటుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో భారతదేశము 2వ అతిపెద్ద భాగస్వామ్యదారుడిగా ఉండి సో మనం భారతదేశానికి ఈ ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకులో ఓటింగ్ హక్కు అనేది కూడా ఉంది. కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఇది థర్డ్ అనేది మనకు కరెక్ట్ సమాధానం ఇక్కడ. ఇక ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. 5 ఐస్ కూటమికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏ ఏ దేశాలు ఉన్నాయి అని మనకి ఇక్కడ వివిధ దేశాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏ ఏ దేశాలు ఉన్నాయనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్. సో ఈ 5 దేశాలు ఇందులో భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. కాబట్టి మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ సమాధానంగా మనం గుర్తించాలి. 5 ఐస్. సో దీనిని మనము 5 ఐ అని పిలవడం జరుగుతుంది. సో ఇది ఇంటెలిజెన్స్ అలయన్స్కి సంబంధించిన ఒక కూటమి ఇది. సో ఇందులో ఈ కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ అనేవి ఇందులో దేశాలుగా ఉన్నాయి ఈ 5 వేస్లో. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ఇక ఈరోజు టాపిక్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే సో ఈరోజు ప్రధానంగా మనకు వార్తల్లో వచ్చింది 8 అపోజిషన్ ఎంపీస్ సస్పెండెడ్ ఫ్రమ్ రాజ్యసభ ఫర్ అన్రూలీ బిహేవియర్. సో రాజ్యసభ నుంచి 8 మంది అపోజిషన్ ఎంపీలను సస్పెండ్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ నిన్న రాజ్యసభలో ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి బిల్లులు ఏవైతే ఉన్నాయో కీలకమైన బిల్లులు సో ఆ బిల్లులు నిన్న ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో నిన్న నిరసనలు ఎవరైతే వ్యక్తం చేశారో ఆ వ్యక్తం చేసిన వారిని ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది రాజ్యసభ నుంచి. సో రాజ్యసభ ఆన్ మండే సస్పెండెడ్ 8 అపోజిషన్ ఎంపీసెస్ ఫర్ ది అన్రూలీ బిహేవియర్ with Deputy Chairman Harivansh on Sunday during the debate and voting on the 2 farm sector bills. సో నిన్న ఈ వ్యవసాయ బిల్లులకు సంబంధించి చర్చ అనేది కొనసాగుతున్న సందర్భంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో సో వారు ఈ డిప్యూటీ చైర్మన్పై కొంత రూడ్గా ప్రవర్తించడం అనేది జరిగింది. అక్కడ మైక్లను విసిరివేయడము లేకపోతే బిల్లులకు సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ని చింపివేయడం వంటి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. సో అందుకు
చర్యగా ఇప్పుడు ఈ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీలను సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అలాగే మరొక అంశం గనక మనం తీసుకుంటే ఇక్కడ ఈ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఎవరైతే ఉన్నారో అతనిపై కూడా ఒక అవిశ్వాస తీర్మానం నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇది నిబంధనలకు అనుగుణంగా ఆ నోటీసు లేదు అని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో డిప్యూటీ చైర్మన్పై అవిశ్వ తీర్మానం ప్రతిపాదిస్తూ ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు 46 మంది నుంచి ఒక లెటర్ అనేది ఇక్కడ రాజ్యసభకు ఇవ్వడం జరిగింది. సో సభ నిర్వహణ సమయంలో ఇతను పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించారని, సో అందువల్ల ఆయనపై తమకు విశ్వాసం లేదని ఇందులో ఆ లెటర్లో వారు క్లియర్గా పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి రాజ్యసభ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగా, అదేవిధంగా గతంలో ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసుల ప్రకారము ప్రస్తుత నోటీస్ లేదు అని, సో దీనిని ఇక్కడ తిరస్కరించడం అనేది జరిగింది. సో మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 90 సబ్ క్లాస్ సి అనేది ఉంటుంది. సో దీని ప్రకారము ఇక్కడ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన తర్వాత దానిపై చర్చ ఏదైతే ఉందో ఆ చర్చను చేపట్టడానికి 14 రోజుల సమయం అనేది ఉంటుంది. అయితే ప్రస్తుతము ఈ పార్లమెంటు సెషన్ ఏదైతే ఉందో ఈ పార్లమెంటు సెషన్ అనేది అక్టోబర్ 1వ తేదీకి వాయిదా పడనుంది అని ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ నోటీసును అనుమతించడం లేదు అని వెంకయ్య నాయుడు ఇక్కడ ప్రకటన చేయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, మీరు ఈ ఆర్టికల్ 90 సబ్ క్లాస్ సిని గుర్తుంచుకోవాలి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, నేవీస్ ఫస్ట్ ఉమెన్ ఎయిర్బోర్న్ టాక్టిషియన్స్ అనే ఒక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో భారత నావికా దళానికి సంబంధించి తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు కీలకమైన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడ వారి యొక్క నేమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి మరియు రితి సింగ్, వీరిద్దరి పేర్లు ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోండి. సో వీరు యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధ నౌకల్లోని హెలికాప్టర్లలో పర్యవేక్షకులుగా నియమించడం అనేది జరిగింది. కాబట్టి ఈ నేమ్స్ జస్ట్ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోండి. ఇది ఈ నేవల్ ఏవియేషన్కి సంబంధించి మొట్టమొదటిసారి సో మహిళలను ఇక్కడ నియమించడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు ఈ నౌకాదళానికి సంబంధించి మహిళల నియామకం ఏదైతే ఉందో అది కేవలం ఈ తీర ప్రాంతంలో ఉన్న స్థావరాల నుంచి ఏవైతే విమానాలు వెళ్తాయో సో అటువంటి విమానాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు యుద్ధ నౌకలపై మోహరించే హెలికాప్టర్లలో కూడా విధులు నిర్వర్తించే అవకాశం అనేది సో మొట్టమొదటిసారిగా వీరిద్దరికీ లభించింది. సో ఈ మహిళా అధికారులు వీరిద్దరూ భారత నౌకాదళము తీర రక్షణ దళంలోని సముద్ర నిఘా జలాంతర్గామి విధ్వంసక నమూనాల్లో పరిశీలకులుగా విధులు నిర్వర్తించడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా దానికి సంబంధించే మరొక అంశము ఏ ఉమెన్ టు పుట్ రఫెలే త్రూ ఇట్స్ స్పేసెస్ అని మరొక అంశం కనిపిస్తుంది. సో భారత వాయుసేనకు చెందిన ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఇటీవల మన భారతదేశంలోకి ప్రవేశించడం అనేది జరిగింది. సో ఇందులో ఈ యుద్ధ విమానాలకు సంబంధించి ఒక మహిళా పైలట్ తొలిసారిగా దీనిని నడుపుతుంది. ఆ అంశం మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి చూసుకుంటే, గవర్నమెంట్ అన్వీల్స్ 2.6% హైక్ ఇన్ వీట్ ఎంఎస్పి అమిడ్ ప్రొటెస్ట్. సో ఈ రబీ పంటలు ఏవైతే ఉన్నాయో ఆ రబీ పంటలకు గాను కనీస మద్దతు ధరను సో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. సో మొత్తం 6 పంటలకు ఈ మద్దతు ధరను ప్రకటించడం జరిగింది. సో గోధుమ పంటతో సహా 6 రబీ పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరను 6% వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. సో ఇటీవలే మనకు జస్ట్
ఈ నిన్ననే మనకు ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులకు సంబంధించి ఈ కనీస మద్దతు ధర ఉండదు అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఎంఎస్పి ధర భవిష్యత్తులో కొనసాగుతుంది అని ఒక సంకేతంగా ఈ ఎంఎస్పి ధరలను ప్రస్తుతం 6% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రకటించడం అనేది గమనించాల్సిన విషయం ఇక్కడ. సో గోధుమ కనీస మద్దతు ధరను క్వింటాల్కు 50 రూపాయలు ఇక్కడ పెంచడం జరిగింది. సో దాంతో ప్రస్తుతం ఈ క్వింటాల్ గోధుమ కనీస మద్దతు ధర వచ్చేసి 1975 రూపాయలకు చేరడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీట్, బార్లీ, గ్రామ్, లెంటిల్ మరియు రిపీస్డ్ మస్టర్డ్ అండ్ స్టాఫ్ ఫ్లవర్, సో వీటికి గతంలో ఎంత ధర ఉంది, ప్రస్తుతం ఎంత మేరకు పెంచింది అనే అంశాలు ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ టేబుల్లో ఎంత శాతం పెరిగాయి అనేది. సో ప్రస్తుతం ఈ గోధుమ పంటకు వచ్చేసి 1975 రూపాయలుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బార్లీ యొక్క కనీస మద్దతు ధరను 75 రూపాయలు పెంచడం జరిగింది. సో ప్రస్తుతం ఇది 1600 రూపాయలకు చేరింది. ఇక కందులు ఏవైతే ఉన్నాయో ఈ కందుల ధరను క్వింటాలకు 5100కు చేరడం జరిగింది. ఇక మసూర్ దాల్ అనేది క్వింటాలకు 300 రూపాయలు పెరిగింది. సో ఆవాల ధర వచ్చేసి 225 రూపాయలు పెరిగి 4650 రూపాయలకు చేరింది. ఇక కుసుమలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా 5327 రూపాయలకు చేరింది. ఇక్కడ ఈ ఎంత మేరకు పెంచారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో గతంలో గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ మద్దతు ధరకు సంబంధించి ఈ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్లో ఎంత ధర ఉంది అనే నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం తీసుకుంటే పార్లమెంట్ పాసెస్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ బిల్ అని సో ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం దీనినే మనము దివాలా స్మృతి చట్టం అని తెలుగులో పిలవడం జరుగుతుంది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ బిల్. సో దానికి సంబంధించి కొన్ని సవరణలు చేస్తూ నిన్న పార్లమెంటులో ఈ బిల్లును పాస్ చేయడం అనేది జరిగింది. సో ద లోక్సభ ఆన్ మండే పాస్డ్ ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ బిల్ విచ్ ప్రొవైడ్స్ దట్ insolvency proceedings against default companies will not be initiated for at least 6 months starting from March 25th. సో వీరికి ఒక 6 నెలల సమయం అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత మార్చి నుంచి మనకు ఈ లాక్డౌన్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో సో గతంలో 90 రోజులు గనక పరిధి గనక దాటితే సో వారిని డిఫాల్టర్గా ప్రకటించడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతము ఈ లాక్డౌన్ మరియు ఈ కరోనా సంక్షోభం వలన ఆర్థిక పరిస్థితి కొంతమేరకు వృద్ధి కనబర్చని నేపథ్యంలో ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ ఈ బిల్లుకు కొన్ని సవరణలు చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఇక్కడ ఈ బిల్లు ప్రకారము ఈ 6 నెలల టైం ఉన్నప్పటికీ కానీ సో ఎవరైతే ఈ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వారిని డిఫాల్టర్గా ప్రకటించకూడదు అని, సో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కూడా ఈ బిల్లులో ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే రిఫార్మ్స్ ఆన్ ద రోడ్ టు 21st సెంచురీ ఇండియా పిఎం అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో 21st సెంచరీకి సంబంధించి అంటే 21వ శతాబ్దానికి ఏవేవి అత్యంత ఆవశ్యకము అనే అంశాలకు సంబంధించి సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సందేశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తాజాగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు ఆల్రెడీ లోక్సభలో మరియు రాజ్యసభలో పాస్ చేయడం జరిగింది. సో ఈ పార్లమెంట్ ఆమోదించిన ఈ వ్యవసాయ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లులు 21వ శతాబ్దపు భారతదేశానికి అత్యంత ఆవశ్యకమైన బిల్లులని కూడా ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఈ వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడము, కనీస మద్దతు ధర వ్యవస్థ అనేవి భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని కూడా ఇక్కడ మరొకసారి స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఈ బిల్లుల ద్వారా వచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణలకు సంబంధించి సో భవిష్యత్తులో రైతులు తాము కోరుకున్న ధరకు ఎక్కడైతే
వీలుంటుందో వారికి తమ యొక్క ఉత్పత్తులను అమ్ముకునే వీలు అనేది ఈ బిల్లు ద్వారా కల్పించడం అనేది జరిగింది. సో బీహార్లో ప్రస్తుతం ఈ 9 హైవే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ 9 హైవే ప్రాజెక్టులకు సంబంధించి ఒక శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. ఆ సందర్భంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు ఇక్కడ కీలకంగా ప్రకటించడం అనేది మనం గమనించాల్సిన అంశం. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఇది పోలీస్ మరింత ఫ్రెండ్లీ అని ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఏపీ పోలీస్ సేవ అనే ఒక యాప్ను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం అనేది జరిగింది. సో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణకు సంబంధించి పోలీస్ వ్యవస్థ అనేది చాలా కీలకంగా పనిచేస్తుందని కూడా ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పౌరులకు మరింత మెరుగైన సేవలను అందించాలి అనే ఒక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించడం అనేది జరిగింది. ఇక్కడ ఆ యాప్ పేరు గుర్తుంచుకోవాలి, ఏపీ పోలీస్ సేవ సిటిజన్ సర్వీసెస్ అప్లికేషన్ యాప్. సో ఈ నేమ్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఏపీ పోలీస్ సేవ సిటిజన్ సర్వీసెస్ అప్లికేషన్ యాప్. సో దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించడం అనేది జరిగింది. సో ఈ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పౌరులకు దాదాపుగా 87 రకాల సేవలు అందే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మహిళల భద్రతకు సంబంధించి సో దిశ యాప్ ఏదైతే ఉందో సో దిశ యాప్ను కూడా ఇందులో అనుసంధానం చేయడం అనేది జరిగింది. ఇక రోడ్ సేఫ్టీకి సంబంధించి డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఈ యాప్లో ఉంటాయి. సైబర్ నేరాలకు సంబంధించి మొత్తం 15 మాడ్యూల్స్ అనేది ఈ యాప్లో ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. సో ఇలా ఏ విధంగా ఏ సమస్య ఉన్నా కానీ అన్నిటికీ సంబంధించి మొత్తం 87 రకాల సేవలను ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే కృష్ణపట్నంలో మల్టీ ప్రోడక్ట్ పారిశ్రామిక పార్కు అని ఒక ప్రధానమైన అంశం ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో ప్రస్తుతం ఈ చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఏదైతే ఉందో ఈ పారిశ్రామిక కారిడార్లో కృష్ణపట్నంలో మల్టీ ప్రోడక్ట్ పార్కును ఇక్కడ అభివృద్ధి చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రకటించడం అనేది జరిగింది. ఇక్కడ ప్లేస్ చాలా గుర్తుంచుకోండి, కృష్ణపట్నంలో ఈ మల్టీ ప్రోడక్ట్ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ పారిశ్రామిక పార్క్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఆమోదం అనేది లభించింది. సో దీనిని కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్ర కేబినెట్ కమిటీ ఫైనల్గా దీనికి ఆమోదం తెలుపుతుంది. సో ఒకసారి ఆమోదం తెలిపిన తర్వాత దీని యొక్క నిర్మాణం అనేది కొనసాగుతుంది. సో దాదాపుగా 2024 నాటికి ఈ పార్కును పూర్తి చేయనున్నారు. సో ఇక మరికొన్ని పారిశ్రామిక కారిడార్లు కూడా ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు. అందులో ముఖ్యంగా వచ్చేసి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఒక కారిడార్ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్ ఈరోజు మనకు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇక క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. కాకతీయులకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. సో కాకతీయులు మొదట రాష్ట్రకూటుల వద్ద తర్వాత కళ్యాణి చాళుక్యుల వద్ద సేనాలుగా పనిచేశారు. సెకండ్ స్టేట్మెంట్, ప్రతాపరుద్ర I సార్వభౌమాధికార రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. గణపతి దేవ మరియు రుద్రమదేవి కాకతీయుల్లో ప్రముఖ రాజులని ఇక్కడ మనకు ముఖ్యంగా 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఇక సెకండ్ స్టేట్మెంట్, ఏకీకృత వ్యాధి నిఘా కార్యక్రమానికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఆరోగ్య మరియు కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది. సెకండ్ స్టేట్మెంట్, కోవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలో ఐటీ ఆధారిత వ్యాధుల నిఘా వ్యవస్థ ల్యాబొరేటరీలను వికేంద్రీకరణ చేయడానికి 2020లో దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఇక 3వ క్వశ్చన్, తులుంగ్లా ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, లడఖ్, హిమాచల్ ప్రదేశ్.
ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరిగా జతపరిచిన వాటిని గుర్తించండి అని ఇక్కడ మనకు 4 ఇవ్వడం జరిగింది. సో అందులో ఏవైతే సరిగా జతపరిచాయో సో వాటికి సంబంధించి మీరు గుర్తించండి. సో ఇది ఈరోజు మనకున్న క్వశ్చన్స్. ఏకేఎస్ ఐఏఎస్కి కోర్సెస్కి సంబంధించి ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్కి సంబంధించి సోషాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించి సపరేట్గా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీకు అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ కోచింగ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి మొత్తం 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ను కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇందులో మీకు సెక్షన్ వైజ్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. ఈ టెస్టులతో పాటు ఆ టెస్టుకు సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మొత్తంగా ఈరోజు మనకున్న కరెంట్ అఫైర్స్. దీనికి సంబంధించి కోర్సెస్ మరియు మెటీరియల్కి సంబంధించి మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ అప్డేట్ కావాలి అంటే ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో సో ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో ఇది ఓవరాల్గా ఈరోజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.